కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇవాళ జాతీయ సగటు కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మరి తీవ్రంగా విజృంభిస్తున్నటువంటి ఒక పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. ఇవాళ ఆన్ యావరేజ్ మన 33 జిల్లాలు ఉంటే ఏ జిల్లా చూసినా కానీ 300 తక్కువ ఇక్కడ ఏ జిల్లాలో కూడా లేదు. అంటే డైలీ దాదాపు 10,000 పై కొత్త కేసులు నమోదవుతున్నాయి మన కరోనా వైరస్. అంటే వాస్తవంగా ఇవాళ విద్య వైద్యం ప్రాథమిక హక్కుల్లో భాగంగా ప్రజానీకానికి సౌకర్యం కల్పించవలసినటువంటి ఒక బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పక తప్పదంటున్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ వాళ్ళు చివరికి ఏదైతున్నదో కోవాక్సిన్ వ్యాక్సిన్ కూడా ఏదైతే ఉందో అందుబాటులో లేక ఇవాళ టీకాలకు వచ్చేవారిని వ్యాక్సిన్ వేయించుకునే వారిని కూడా తిప్పి పంపుతున్న ఉదంతాలు మనం గమనిస్తున్నామని చెప్పండి. అంటే జాతీయ స్థాయిలో ఇవాళ కోవాక్సిన్ ఏదైతే ఉందో మన దగ్గర మనం ఉత్పత్తి చేసుకుంటూ మనం ఏదైతే ఉందో దాన్ని పొందలేకపోవటం అనేది ఇది ఒక విధంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొనక తప్పదని చెప్పండి. వాస్తవంగా ముందు జాతీయ స్థాయిలో మనం దాన్ని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టడంతో తదుపరి మాత్రమే ఎగుమతిపై దృష్టి కేంద్రీకరించాలి. ఏమైపోయింది, మీరు ఎగుమతిపై దృష్టి కేంద్రీకరించినంత స్థానికంగా వినియోగాలకు కావలసినటువంటి ఒక ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్ మనం అందుబాటులో సమకూర్చుకోలేకపోవటం అనేది వీళ్ళ ప్రజానీకం తీవ్ర ఆందోళనకు గురవుతుందని చెప్పక తప్పదంటే. అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఏదైతే ఉన్నదో వీళ్ళ ప్రభుత్వ పరంగా మనం సేవలు పొందడానికి కావాల్సినటువంటి ఒక సదుపాయాలు లేవు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వీళ్ళ ఫీజుల నియంత్రణ లేదు, ఛార్జీల నియంత్రణ లేదు. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తలబెట్టేటటువంటి ఆయుష్మాన్ భారత్ ఏదైతుందో దేశమంతా అమలవుతున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు కాదు. వీళ్ళ ఆరోగ్యశ్రీలోనైనా కనీసం దీన్ని చేర్చి వీళ్ళ నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఉచితంగా వీళ్ళ కరోనా వైరస్ సంబంధించినటువంటి ఒక వ్యాధి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఉచితంగా కల్పించాలని ప్రజలు కోరుకుంటే వాళ్ళ ఇటు ఆరోగ్యశ్రీలో దాని చేర్పు లేదు. ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఏదైతే ఉందో కనీసం 50% బెడ్సే కరోనా వైరస్ కోసం ఈ వ్యాధి సోకినటువంటి వారిని చికిత్స నిమిత్తం రిజర్వ్ చేయాలని చెప్పని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఇంతవరకు అమలు లేదు. సరే, ముఖ్యమంత్రి గారి కంటేనేమో సమయం లేదు, వీల్లేదు. ఆయనకి ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఈ కరోనా వైరస్ వ్యాధి నివారణకు కానీ దాని వైద్య సదుపాయాలకు సంబంధించి కానీ సమీక్షా సమావేశాలు లేవు. వీళ్ళు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు అనే సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నా కానీ దాని ఆచరణ లేదు. ఎంతవరకు ఏదైతుందో వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు తాటాకు చప్పులలాగా ప్రభుత్వం తీవ్ర చర్యలు గైకుంటుందని ఇవి చెప్తూనే ఉన్నాడు. ఇంతవరకు ఆ తీవ్ర చర్యలు గైకొన్నట్టు ఒక ఉదంతం ఒక్కటి కూడా లేదు. ఏ ఆసుపత్రి మీద కూడా ప్రభుత్వ పరంగా కరోనా వైరస్ వ్యాధికి సంబంధించిన చికిత్స పట్ల ప్రైవేట్ ఆసుపత్రులు ఏదైతే దాష్టికం తీవ్రంగా ఏదైతుందో
మరి ఛార్జీలు వసూలు చేస్తుండ్రో దానిపై ఇంతవరకు నియంత్రణ లేదు, ఆసుపత్రులపై చర్యలు లేవు. వీళ్ళ మాస్క్ ధరించకుంటే మేము 1000 రూపాయలు జరిమానా ఇస్తామని చెప్పని ప్రభుత్వం చట్టాన్ని రూపొందించమని చెప్పాను. మరి అదేమవుతుందో తెలియదు. వైరస్ వ్యాప్తికి ప్రధానంగా జనసమూహాన్ని నిలువరింపచేయాలి. ఇలా విద్యాలయాలలో ఏదైతుందో జనసమూహాన్ని మనం విద్యార్థుల సంఖ్య పరిమితి లేకుండా ఉంటుంది కాబట్టి దాన్ని నిలువరింపజేయడం సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ విద్యాలయాలన్నీ మూసేసింది. మరి సినిమా హాల్స్ ఆశ్చర్యమేమో, సినిమా రిలీజ్ అయిందని చెప్పన్నారు, వాడు ఎక్స్ట్రా చైర్స్ వేసి కూర్చుని పెడుతుండంట. మొన్న ఏదో సినిమా మొన్న వచ్చి పేపర్ చదివాను నేను. ఆయన ఏంటి అది, వకీల్ సాబ్ అంట, వకీల్ సాబ్. అంటే వీళ్ళ ప్రభుత్వం ఏదైతుందో సినిమా ఇండస్ట్రీకి అమ్ముడు పోయి ప్రజల జీవితాలతో చెలగాటలాడుతుందని చెప్పంటున్నాం. సినిమా ఇండస్ట్రీకి అమ్ముడు పోయి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీతో కుమ్ముక్కై ప్రజల జీవితాలతో చెలగాటలాడుతుందని చెప్పంటున్నాను. నీ సినిమా ఇండస్ట్రీ పక్కన పెట్టిన ఆయన అంటున్నాను, నీ వైన్ షాప్స్ యథావిధి కొనసాగుతున్నాయి, నీ పబ్బులు కొనసాగుతున్నాయి, నీ బార్లు కొనసాగుతున్నాయి. గ్రామాన బెల్ట్ షాప్స్, కొత్త మళ్ళా బెల్ట్ షాప్స్ అంటే అనుమతి లేకుండా అనధికారికంగా నిర్వహింపచేసేటటువంటి ఒక మద్యం విక్రయ కేంద్రాలను బెల్ట్ షాప్స్ అంటారా? మీరు ఏ గ్రామం ఏ పల్లె ఉండే కనీసం 10కి తక్కువ కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో బెల్ట్ షాపులు ఉంటాయి. మళ్ళీ వైన్ షాప్కు జతగా పర్మిట్ రూమ్ ఉంటుంది. వైన్ షాప్కు జతగా పక్కన ఒక పర్మిట్ రూమ్, అక్కడనే తాగాలి, అక్కడనే పండాలి. అంటే ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఎంతవరకు వాణిజ్య దృక్పథంతో ఆదాయ సమకూర్చుకోవడమే తప్ప ప్రజల జీవితాల మీద, ప్రజలకు అందింపజేయవలసినటువంటి ఆరోగ్యం పట్ల, వైద్య సదుపాయాల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరమని చెప్పంటారు. ఇవాళ నాగార్జున సాగర్ ఎన్నికలు సరే, ఇక్కడ జానారెడ్డి గారు ఏం చేసిండ్రు, ఏం చేయలేదు. గడిచిన 7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారానికి వచ్చిన తర్వాత ఏం చేసింది, ఏం చేయలేదనేది ప్రజల చర్చల్లో ఉన్నది. నిజంగానే సుదీర్ఘ ప్రజా జీవితంలో జానారెడ్డి గారు మంచి చేసినట్టయితే జానారెడ్డి గారికి అనుకూలంగా ప్రజలు స్పందిస్తారు, ఓటర్లు స్పందిస్తారు. పోయిన 7 సంవత్సరాల్లో నువ్వేమైనా నిజంగానే మెరుగైన పాలన చేసినట్టయితే నీకు అనుకూలంగా స్పందిస్తారు. మరి ఎందుక ఈ ప్రజానికని ప్రలోభ పెట్టాలనేటువంటి ఒక కుతంత్రాలు, కుట్రలు? వాళ్ళు జానారెడ్డి గారు ఏం చేయకుంటే నువ్వు నడిచే రోడ్డు ఎవరేసిందే? ఇలా అదే జగదీశ్వర్ రెడ్డి మంత్రి కానీ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల వాహనాలు ఏవైతే ప్రయాణం చేస్తున్న గ్రామాన ఆ రోడ్లు ఎవరేసిందే జానారెడ్డి గారు వేయకుంటే? కనీసం దాన్ని రెన్యువల్బిలిటీ దిక్కుందా? నువ్వు అధికారానికి 7 సంవత్సరాలు అవుతుందా? 7 సంవత్సరాల కాలంలో ఆనాడు జానారెడ్డి గారు వేసిన రోడ్లు తప్ప దానికి కనీసం రెన్యువల్బిలిటీ కూడా దిక్కు లేదని చెప్పి అంటున్నా. నువ్వు మాట్లాడతావా ఇంకా జానారెడ్డి గారు ఏం చేసిందని చెప్పని? ఇలా నాగార్జున సాగర్ ఏదైతుందో నియోజకవర్గం, సాగర్ నియోజకవర్గం, ఇటు సాగర్ ఆయకట్టే కానివ్వండి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వరద కాలువే కానివ్వండి, ఎత్తిపోతలే కానివ్వండి, ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 lakh ఎకర్ ఇక్కడ వీఆర్ గెట్టింగ్ ఇరిగేషన్ ఇన్ సాగర్ కాన్స్టిట్యుయెన్సీ. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సాగుమయమైనటువంటి యొక్క ప్రాంతం నియోజకవర్గం ఏదైనా ఉన్నది అంటే సాగర్ నియోజకవర్గం అని చెప్పండి. నిన్న కాక మొన్న నెల్లికల్ అని చెప్పని ఒకటి ఏదో శంకుస్థాపన చేసిండే. ఎన్నికలు రాబోతున్న తరుణం లోపల 7 సంవత్సరాలు చేసింది ఏంది అని అంటే నెల్లికల్లుకు శంకుస్థాపన చేసి, వాళ్ళు నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ దేని మీద బేస్ అవుతున్నావు నువ్వు?
వీళ్ళు సాగర్ టెయిల్ పాండ్ మీద బేస్ అవుతున్నారు. దయచేసి గమనించాల్సింది, వీళ్ళ నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది దేని మీద బేస్ అవుతున్నావు? సాగర్ టెయిల్ పాండ్ మీద ఆధారపడి నువ్వు లిఫ్ట్ ఇరిగేషన్ బేస్ అవుతున్నావు. ఆ టెయిల్ పాండే లేకుంటే అంటున్నా నేను, నీ నెల్లికలు నువ్వు ఆనాడు ఏదైతుందో సాగర్ టెయిల్ పాండ్ నిర్మాణం తలపెడితే ఉమ్మడి రాష్ట్రం లోపల దాన్ని వ్యతిరేకించింది ఇదే కేసీఆర్. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సాగర్ టెయిల్ పాండ్ నిర్మాణం తలపెడితే దాన్ని వ్యతిరేకించింది ఇదే కేసీఆర్ అని చెప్పి అంటున్నాను. టెయిల్ పాండ్ నిర్మాణంతో ఏదైతుందో నెల్లికల్ తెర మీదకి వచ్చింది. నెల్లికల్ తెర మీదకి రావడంతోనే జానారెడ్డి గారు ఉపక్రమించి దాని అనుమతులు మంజూరీ కొరకు ఇదే సుఖేందర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికెళ్ళి దాని ప్రయత్నం కొనసాగిస్తే సరే ఇప్పుడు అదొక కొలిక్కి వచ్చింది. సంతోషం నాయన ప్రభావికరా రాశివసేన, ఇప్పుడు అది కొలిక్కి వచ్చింది సంతోషం. నువ్వు వాస్తవాన్ని మరుగుపరిచే విధంగా నేను డిగ్రీ కాలేజ్ పెడుతున్నా, డిగ్రీ కాలేజ్ పెడతలేడు, మంజూరీ ఇచ్చిండు. ఇలా వచ్చిందేంది? డిగ్రీ కాలేజ్ మంజూరీ. మరి 7 ఏళ్ళ కలిసి నువ్వే ఉన్నావు కదా, ఇయ్యాలనే డిగ్రీ కాలేజ్ గుర్తొచ్చిందా నీకు? 7 సంవత్సరాలకి వెళ్ళి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఇక్కడ నరసింహయ్య గారు 3 సంవత్సరాలకి వెళ్ళి శాసనసభ్యుడు, 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 7 సంవత్సరాలలో 7 డిగ్రీ కాలేజీలు మంజూరు చేయలేదు, 7 డిగ్రీ కాలేజీలు మంజూరు చేయలేదని చెప్పండి. సరే, వి వెల్కమ్ ఇట్. దాని మీద భిన్నాభిప్రాయం లేదు. కానీ ఏదో నువ్వే చేసినావు అనుకుంటే దయచేసి గతాన్ని కూడా గమనంలోకి తీసుకో. గతంలో ఈ ప్రాంతంలో చేపట్టబడ్డాడు ఒక అభివృద్ధిని గమనంలోకి తీసుకో. ఇలా హాలియా హై స్కూల్ లేనిది హై స్కూల్ వచ్చింది, జూనియర్ కళాశాల వచ్చింది, ఐటీఐ కళాశాల వచ్చింది, పాలిటెక్నిక్ కళాశాల వచ్చింది, మనకు మోడల్ స్కూల్స్ వచ్చినాయి. ఇవన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి జానారెడ్డి గారు చేయండి. అవన్నీ మర్చిపోయి ఏదైతున్నదో మొన్న ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడబోతుంది అనగానే ఒకసారి వచ్చి మీటింగ్ పెట్టిపోయింది. సరే ఏమేమి చెప్పాలో చెప్దామని చెప్పిన వచ్చిండు, పెట్టిండు, అయిపోయింది. ఇవే కథలు చెప్పిండు. మరి మళ్ళత్తా అంటున్నావు, నీకు అంత విశ్వాసం ఉన్నోడివి. వీళ్ళ కోవిడ్ తీవ్రంగా విస్తరింపబడుతున్నటువంటి ఒక పరిస్థితులలో దాన్ని నిలువరింపజేయవలసినటువంటి ఒక ప్రభుత్వ అధినేత మరి అదే జగన్మోహన్ రెడ్డి. నిజంగా వి మస్ట్ అప్రిషియేట్ హిమ్. ఆయన కూడా ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా ఉంది అక్కడ, తిరుపతి ఉప ఎన్నిక. కానీ ఆయన తిరుపతి ఉప ఎన్నిక కన్నా వీళ్ళ ఆ ప్రాంత ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం మాకు ప్రధానము. నా ఉప ఎన్నికల కొరకు ఏదైతుందో నేను మనుషుల జీవితాలతో చెలగాటాలాడదలుచుకోలేదు. ఉప ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేయడానికి కొరకు నేను మనుషుల జీవితాలతో చెల్లగాటలాడదలుచుకోలేదు. నా పాలన పట్ల విశ్వాసం ఉంటే ప్రజలు నాకు కోటేస్తారు. ఐఎమ్ క్యాన్సెలింగ్ బై ప్రపోజ్డ్ ఎలక్షన్ క్యాంపెయిన్ మీటింగ్ అని తిరుపతి అని చెప్పని ఆయన క్యాన్సిల్ చేసుకుంటా. నీకు సోయి లేదు. నేను 1,00,000 మందితో మీటింగ్ పెడతా, ఎడబెడతా 1,00,000 మందితో. 1,00,000 మంది అంటే అటు 6 ఫీట్ ఇటు 6 ఫీట్లు ఉండాలంటే ఎంత స్థలం కావాలి? వీళ్ళు ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్తే వాట్ వీ కెన్ డూ ఎట్ ది బెస్ట్ ఇఫ్ దే బ్రీచెస్ వి విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ. ఇస్ ఇట్? వాట్ ఈజ్ ఇట్? ఒక నేరం జరగబోతుందని చెప్పని ముందస్తుగా సమాచారం ఇచ్చినప్పుడు ఆ నేరం నిలువరింపజేయవలసిన బాధ్యత మీ మీద లేదా అనే చట్టానికి వీఆర్ బ్రింగింగ్ ఇట్ ఇస్ నోటీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎలక్షన్ కమిషన్ అథారిటీ. వాళ్ళు ఏ విధంగా ఏదైతుందో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఇక్కడ సమావేశం నిర్వహింపజేయాలని చెప్పి
పెట్టబోతున్నారో దాంతో ఇక్కడి కేవలం సాగర్కే పరిమితం కాదు, అది ఏ విధంగా విస్తరింపబడుతుంది, ఏ రూపు దిద్దుకోపోతుంది ఎవరు కూడా ఊహించలేమని చెప్పంటున్నాను నేను. ఆ ఎన్నిక ఆల్రెడీ వాళ్ళు నేను చెప్పాను కదా నాయన, నీకు విశ్వాసం ఉంటే నువ్వు గెలుస్తావు, మా విశ్వాసం మేము గెలుస్తామని చెప్పి అంటున్నాను నేను. జానారెడ్డి గారు అయితే మొదటి రోజే ఛాలెంజ్ ఇచ్చిండు, ఇదంతా ఎందుకే, నేను నామినేషన్ ఇసిపోయి నేను గాంధీ భవన్లో కూర్చుంటా, మీ అభ్యర్థి నామినేషన్ ఇసిపోయి నువ్వు ప్రగతి భవన్లో కూర్చున్న పెట్టుకుంటావా లేకుంటే నీ టీఆర్ఎస్ భవన్లో కూర్చుని పెట్టుకోపో. లెట్ us leave it to the choice of the people. Let us leave it to the choice of the people. ఎందుకు ఈ ప్రలోభాలు గురి చేయాలి తాపత్రయం అని చెప్పి అంటాను నేను. Well, still we are demanding the election commission as well the district administration collector and SP. రాష్ట్రంలో విస్తృతంగా విస్తరింపబడుతున్నటువంటి యొక్క ఈ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇలా కోవిడ్ నిబంధనలు ఆచరింప చేయవలసిన బాధ్యత ఇలా జిల్లా అధికార యంత్రాంగమే ఉన్నది కనుక ఇలా జన సమూహాన్ని నిలువరింప చేసే బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. ఇలా పబ్లిక్ మీటింగ్తో జన సమూహాన్ని నిలువరింప చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇలా ప్రపోజ్డ్ ఎలక్షన్ క్యాంపెయిన్ పబ్లిక్ మీటింగ్ నిజంగా మీరు అనుమతి ఇచ్చి ఉన్నట్టయితే దాన్ని క్యాన్సిల్ చేయడం మీ బాధ్యత. దయచేసి మీ బాధ్యత గుర్తెరగండి. నేను ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక బాధ్యత గల పౌరుడిగా బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఏ రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి రాగద్వేషాలకు అతీతంగా నా పదవి బాధ్యత నిర్వర్తించ జరుగుతుందని చెప్పని రాజ్యాంగంపై భారత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గదర్శనం చేసిన రాజ్యాంగంపై నువ్వు ప్రమాణం చేసినవో వాళ్ళు నిజంగానే 14th of April అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం చెప్పంటున్నాడు. వారి పట్ల మీకు ఏమైనా నిజంగా గౌరవం ఉండి ఉన్నట్టయితే వాళ్ళు ఈ ప్రపోజ్డ్ ఎలక్షన్ క్యాంపెయిన్ పబ్లిక్ మీటింగ్ దాని తక్షణమే మీరు దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. జన సమూహంతో సాగర్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలతో చెల్లగాట ఆడకండి. జరగబోయేటువంటి పరిణామాలకు మీరే బాధ్యులవుతారని చెప్పి కూడా హెచ్చరిస్తూ అని చెప్పంటారు. సాగర్ ప్రజానీకం విజ్ఞులు మన తక్షణ కర్తవ్యం కేవలం ఈ ఎన్నిక సాగర్కే పరిమితమైన ఎన్నిక కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఈ వైపు గమనిస్తుందని చెప్పంటారు. ఇలా ఏ కృష్ణా నదీ జలాలపై ఆధారపడి ఉన్నటువంటి ఇటు మీకు ఉమ్మడి నల్గొండ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, తెలంగాణ ప్రాంతానికి చెంది అదే శ్రీశైలం ప్రాజెక్టు పై ఏదైతున్నదో ఇలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సంగమేశ్వరం దగ్గర ప్రతిరోజు 5 నుండి 10 TMC అక్రమంగా తరలించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఏదైతుందో అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుంది. దాన్ని నిలువరింపజేయడానికి ఏదైతుందో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితో కమిషన్ల కక్కుర్తితోని చెప్పంటూ నేను ఈ ఎన్నికల్లో కేసీఆర్ కళ్ళు తెరిపించకున్నట్టయితే రాబోయే కాలంలో కృష్ణా పరివాహక ప్రాంతం అటు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలే కానివ్వండి, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టే కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, మొత్తం వట్టిపోయే పరిస్థితి ఏర్పడబోతుందని చెప్పంటున్నా. దాని కేసీఆర్ బాధ్యత వహించాలి. ఏ కాళేశ్వరం 3rd TMC వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ 2 TMCలు మనం ఇంత వినియోగించుకోలేకపోయాం. ఈయన 3వ TMC అక్రమంగా నిర్మాణం చేస్తున్నటువంటి ఒక ఉదాహరణతో దాన్ని ఆసరాగా చేసుకొని ఈయన ఇక్కడ ఏదైతుందో మొత్తం కృష్ణా నదీ జల శ్రీశైలం లెఫ్ట్ శ్రీశైలం ప్రాజెక్టే బొంగ కొడుతుండని చెప్పంటుండే.
టీఆర్ఎస్ ఒక్కడి నోరు మెదుస్తలేదు అంటూ నేను ఆనాడు పోతిరెడ్డిపాడు ఏదైతుందో వరద కాలువ, ఆనాడు పోతిరెడ్డిపాడు కేవలం వరద కాలువ, కేవలం వరద సమయంలో మాత్రమే నీటి తరలించుకునే అవకాశం ఉండే, దాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉండే. ఇలా పోతిరెడ్డిపాడు పోయింది, లిఫ్ట్ ఇరిగేషన్ పుట్టుకొస్తుంది. ఇందుకే నానే తెలంగాణ సాధించుకుంది. ఏ నిధులు నీళ్లు నియామకాలు మన ప్రాంతానికి లభించాల్సిన నీళ్లు అక్రమంగా తరలితం పోవడం జరుగుతుందని మనం ఉద్యమిస్తే ఇవాళ దానికి పదింతలు మరింత దోపిడీ జరగబోతుందని చెప్పండి. దీన్ని కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. ఇవాళ జానారెడ్డి గారి యొక్క గెలుపు ఏదైతుందో కృష్ణా నదీ జలాల అక్రమ తరలింపు అడ్డుకోవడానికి కొరకు రాజకీయాలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రాంత ప్రజానీకం అందరూ కూడా ఐక్యంగా నిలిచి సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి గారి గెలుపుతో భవిష్యత్తు ఉద్యమానికి ఏదైతుందో వీళ్ళు నాంది పలకాలని చెప్పి విజ్ఞప్తి చేస్తామని చెప్పండి. చివరిగా కోవిడ్ నిబంధనలకు సంబంధించి ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి కేసీఆర్ గారు ఏదైతుందో ఈ ప్రపోజ్డ్ ఎలక్షన్ క్యాంపెయిన్ మీటింగ్ దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే నువ్వు బుద్ధివంతుడు అని చెప్పంటారా. ఎలక్షన్ కమిషన్ విజ్ఞత ప్రదర్శించైనా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ ఎస్పీ మీకు ఏమాత్రం చట్టం పట్ల గౌరవం ఉన్నట్టయితే తక్షణమే ఏదైతుందో ఈ బహిరంగ సభకు అనుమతులు ఇచ్చినట్టయితే రద్దు చేయండి. అదర్వైజ్ ఇవాళ ఉత్పన్నం కాబోయేటటువంటి యొక్క ఈ పరిణామాలకు ఏదైతుందో ఈ జిల్లా అధికార యంత్రాంగం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పని హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.